డిజిటల్ తరగతులు వీక్షిస్తున్నటువంటి విద్యార్థులకు అందరికీ శుభాశీస్సులు. అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము అతి ముఖ్యమైనటువంటి జీవక్రియల గురించి నేర్చుకుందాం. మనకందరికీ తెలుసు, ప్రతి జీవిలో అనేక రకాల జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. అందులో ప్రతి జీవక్రియలో చాలా ముఖ్యమైనటువంటి జీవక్రియ ఏమిటి అంటే కిరణజన్య సంయోగక్రియ. ప్రతి జీవికి తన మనుగడ సాధించాలి అంటే ఆహారం అవసరమవుతుంది. మరి ఈ ఆహారం ఎక్కడి నుంచి లభిస్తుంది? మనకు ఆహారము లభించేది మొక్కల నుండి, జంతువుల నుంచి మన ఆహారాన్ని తీసుకుంటాం. తీసుకున్నటువంటి ఆహారం మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉష్ణ రూపంలో శక్తి విడుదలవుతుంది. ఆ విడుదలైన శక్తే మన రకరకాల జీవక్రియలు తోడ్పడడానికి సహాయపడుతుంది అన్నమాట. కాబట్టి మన జీవక్రియలు జరగాలి అంటే విధిగా మనం ప్రతిరోజు ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోవడం వల్ల మనకు శక్తి విడుదలవుతుంది. అంతేకాకుండా మానవ శరీరం యొక్క శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకొని జీవక్రియలు సజావుగా జరగాలంటే కూడా మనకు ఆహారం అవసరమవుతుంది. మరి ఈరోజు ఈ ఆహారము ఏ విధంగా తయారవుతుంది, మనకు ఆహారం ఎక్కడి నుంచి లభిస్తుంది, రకరకాల జీవుల్లో ఆహారం తయారు చేసుకునే విధానం ఏమిటి అనే అంశాలన్నీ కూడా ఈరోజు మనము నేర్చుకుందాం. కిరణజన్య సంయోగ క్రియ. వివిధ రకాల జీవులు రకరకాల పదార్థాలని ఆహారంగా తీసుకుంటుంటాయి. ఉదాహరణకి జింకను చూడండి. జింక గడ్డిని ఆహారంగా తీసుకుంటూ ఉంది. అలాగే కొన్ని పక్షులు చూడండి. ఇక్కడ కొన్ని చిన్న చిన్న గడ్డితో పాటుగా మట్టిలో ఉన్నటువంటి చిన్న చిన్న కీటకాలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా జంతువులనే తింటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మాంసాహార జంతువులు మాంసానికి సంబంధించిన మాంస పదార్థాలను తీసుకుంటూ ఉంటాయి. అయితే ఈ విధంగా జీవులు ఆహారం తయారు చేసుకునే విధానాన్ని, తయారైన ఆహారాన్ని పొంది లేదా సేకరించే విధానాన్ని మనము పోషణ అని అంటాం. మొక్కలలో, జంతువుల్లో జరిగేటువంటి వివిధ రకాల పోషణ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, చాలా రకాల ఆకుపచ్చటి మొక్కలు సూర్యరశ్మి సహాయంతో ఆహారాన్ని తమంతట తాము తయారు చేసుకుంటున్నాయి. అదేవిధంగా ఇక్కడ శైవలాలు కూడా సూర్యరశ్మి సహాయంతో ఆకుపచ్చటి పదార్థాలు పత్రహితం సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ విధంగా ఆహారాన్ని తమంతట తాము తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు అంటారు. ఉదాహరణకి ఆకుపచ్చటి మొక్కలు. ఇటువంటి తమంతట తాము ఆహారాన్ని తయారు చేసే పోషణని మనం స్వయం పోషణ అంటాం. ఇక్కడ కొన్ని జంతువులను చూడండి. కొన్ని జంతువులు మొక్కకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జింకను చూడండి. మొక్కకు సంబంధించిన గడ్డి కానీ, ఆకులు కానీ వాటిని తింటూ ఉంటాయి. అదేవిధంగా ఒంటె కూడా మొక్కకు సంబంధించిన పదార్థాలని తింటూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, కొన్ని కీటకాలని, కొన్ని రకాల శైవలాలను తింటూ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా ఎలుకను చూడండి, రకరకాల ఆహార పదార్థాలను తింటుంది. ప్రకృతి లోపల కొన్ని రకాల జీవులు మొక్కలకు సంబంధించిన ఆహార పదార్థాలని తీసుకుంటాయి. కొన్ని రకాల జీవులు జంతువుకు సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకుంటాయి. ఆహారం కోసం ఇతర జీవులపైన ఆధారపడే జీవులని మనము పరపోషకాలు అని అంటాం. ఇక్కడ ఉన్న జీవులను పరిశీలించండి. ఇక్కడ కొన్ని జీవులు ఆహారాన్ని కుళ్ళిపోయినటువంటి పదార్థాల నుంచి సేకరిస్తున్నాయి. ఈ విధంగా కుళ్ళిపోయినటువంటి పదార్థాల నుంచి సేకరించేటువంటి జీవులని మనం పూతికాహారులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మష్రూమ్స్ చూస్తున్నాం, పూతికాహారులు. ఆహార పదార్థాలను కుళ్ళింపజేసి
వాటి నుండి ఆహారాన్ని సేకరించే జీవులని పోతికాహారులు అని అంటాం. ఇప్పుడు స్వయం పోషకాలైనటువంటి మొక్కలలో పోషణ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. స్వయం పోషకాలలో పోషణ జరిగేటువంటి విధానాన్ని మనం కిరణజన్య సంయోగక్రియ అంటాం. కిరణజన్య సంయోగక్రియ ఎక్కడ జరుగుతుంది? సర్వసాధారణంగా పత్రహరితము కలిగిన ఆకుపచ్చని మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. మరి కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కావలసినటువంటి కారకాలు ఏమిటి? ముఖ్యంగా కిరణజన్య సంయోగక్రియ జరగాలి అంటే కాంతి అవసరం, సూర్యకాంతి అవసరము. తర్వాత కార్బన్ డయాక్సైడ్ అవసరం, నీరు అవసరం. తర్వాత ముఖ్యమైన అంశము పత్రహరితము అవసరం అవుతుంది. ఇక్కడ ఒక వీడియో చూడండి. ఈ కిరణజన్య సంయోగక్రియలో మీరు చూసినట్టయితే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని మొక్కలు గ్రహించి భూమి లోపల నుంచి నీటిని శోషించి సూర్యరశ్మి సమక్షములో ఆహార పదార్థమైనటువంటి గ్లూకోజ్ని తయారు చేస్తున్నాయి, ఆక్సిజన్ని విడుదల చేస్తున్నాయి. ఇక్కడ ఒక చాలా క్లియర్గా పిక్చర్ చూడండి మీరు. ఇక్కడ సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాలు ఆకులో ఉన్నటువంటి పత్రహరితం పైన పడి ఏమవుతుంది? శోషించబడుతుంది. అక్కడ కాంతి ఉద్గారం అవుతుంది. పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరిగి కార్బన్ డయాక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ విడుదల కిరణజన్య సంయోగక్రియ జరుగుతూ ఉంటుంది. కిరణజన్య సంయోగక్రియ మన కణాల్లో చూసినట్టయితే కణాల్లో ముఖ్యంగా హరితరేణువు అనేటువంటి కణాంగంలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఈ హరితరేణువు లోపల ఉన్నటువంటి గ్రానా స్ట్రోమా అనేటువంటి నిర్మాణాలు కాంతి చర్య నిష్కాంతి చర్య జరగడానికి రకరకాల రసాయన చర్యలు ఈ పత్రహరితంలో జరిగి పిండి పదార్థం ఏర్పడుతూ ఉంటుంది. కిరణజన్య సంయోగక్రియ జరిగిన తర్వాత మనకు ఏర్పడేటువంటి అంత్య ఉత్పన్నాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంత్య ఉత్పన్నము పిండి పదార్థం, దాన్నే గ్లూకోజ్ అని కూడా అంటాం. తర్వాత అతి ముఖ్యమైన పదార్థం ఆక్సిజన్. ఈ రెండు కిరణజన్య సంయోగక్రియలో అతి ముఖ్యమైన అంత్య పదార్థాలుగా వెలువడతాయి. కిరణజన్య సంయోగక్రియ జరిగే విధానాన్ని మనము సమీకరణము రూపంలో కూడా చూపిస్తాం. కిరణజన్య సంయోగక్రియాల్సినటువంటి కారకాల్లో చూసినట్టయితే కార్బన్ డయాక్సైడ్ ప్లస్ నీరు, పైన సూర్యరశ్మి కాంతి, సూర్యకాంతి, కింద పత్రహరితము, దీన్నే C6H12O6 దీన్ని గ్లూకోజ్ అంటాం మనం, మరియు నీరు, ఆక్సిజన్ ఏర్పడింది. కానీ ఈ సమీకరణాన్ని మీరు ఒకసారి చూసినట్టయితే మనకు ఈ సమీకరణము తుల్యము కాలేదు. ఎందుకంటే క్రియాజనకాలు, క్రియాజన్యాలు సమానంగా ఉండాలి. ఒకసారి అలా చూసినప్పుడు ఇక్కడ ఈ సమీకరణాన్ని తుల్యం చేయబడలేదు. కాబట్టి మనం ఇక్కడ ఈ సమీకరణాన్ని రాసేటప్పుడు తుల్యం చేసి సమీకరణాన్ని రాయాలి. ఇక్కడ చూడండి, కంపల్సరీగా మనకు 6 కార్బన్ డయాక్సైడ్ అణువులు అవసరం పడతాయి. తర్వాత 12 నీటి అణువులు. ఈ 12 నీటి అణువులు అయినప్పుడు మనకు C6H12O6 అనే గ్లూకోజు ఏర్పడి దాంతో పాటుగా 6 నీటి అణువులు, 6 ఆక్సిజన్ అణువులు ఉంటుంది. ఇది తుల్యము చేయబడినటువంటి కిరణజన్య సంయోగక్రియ సమీకరణము. మనం ఎప్పుడు కూడా పరీక్షలో రాసేటప్పుడు తుల్యము చేయబడినటువంటి సమీకరణాన్ని రాయాలి. 1931 సంవత్సరంలో వాన్ నెయిల్ ప్రతిపాదించినటువంటి కిరణజన్య సంయోగక్రియ సమీకరణాన్ని మనం ప్రామాణికంగా తీసుకొని ప్రస్తుతం అదే సమీకరణాన్ని వాడుతున్నాం. ఈ సమీకరణంలో గ్లూకోజ్ అంటే C6H12O6 ఏర్పడాలి అంటే మనము కార్బన్ డయాక్సైడ్ అణువులను, నీటి అణువులను సమతుల్యం చేసి సమీకరణాన్ని తిరిగి రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ శాస్త్రవేత్త ఆయన పర్పుల్ కలర్ బ్యాక్టీరియా పైన ప్రయోగం చేశాడు. పర్పుల్ కలర్ బ్యాక్టీరియాలో అక్కడ నీటి అణువు బదులు H2S అణువును తీసుకున్నాడు. H2S అణువును హైడ్రోజన్ సల్ఫైడ్ అణువును తీసుకున్నప్పుడు ఆ చర్యలో ఆక్సిజన్ బదులుగా సల్ఫర్ వెలువడాన్ని గమనించాడనమాట. కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడినటువంటి గ్లూకోజ్ తర్వాత పిండి పదార్థంగా మారి ఈ పిండి పదార్థమే ప్రోటీన్స్, లిపిడ్లో మారి మొక్కల్లోని ఆకులలో కానీ వివిధ భాగాల్లో నిల్వ చేయబడి ఉంటుంది. ఆకుపచ్చని మొక్కలు సూర్యకాంతిని శోషించుకొని సరళ అకర్బన పదార్థాలైన కార్బన్ డయాక్సైడ్,
నీరును సంక్లిష్ట కర్బన పదార్థాలైన గ్లూకోజ్గా మారుస్తాయి. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ వెలువడుతుంది. దీనినే కిరణజన్య సంయోగక్రియ అంటారు. కిరణజన్య సంయోగక్రియ యొక్క ఆవశ్యకత. కిరణజన్య సంయోగక్రియ జీవకోటికి అత్యంత ముఖ్యమైన జీవక్రియ. ఎందుకంటే జీవి మనుగడకు అవసరమయ్యే ఆహార పదార్థాలు మరియు ఆక్సిజన్ ఈ రెండు కూడా ఈ జీవక్రియ ద్వారానే వెలువడుతుంది. కాబట్టి అన్ని జీవక్రియల కల్లా కిరణజన్య సంయోగక్రియని అత్యంత ముఖ్యమైన జీవక్రియగా భావిస్తాం. కిరణజన్య సంయోగక్రియ ఆకులలో పిండి పదార్థం కలదని నిరూపించే ప్రయోగ కృత్యాన్ని నిర్వహిస్తాం. ఈ ప్రయోగం నిర్వహించడానికి మనం కొన్ని పరికరాలు అవసరం పడతాయి. ఆ పరికరాలు ఏంటో చూద్దాం. ఈ ప్రయోగం నిర్వహించడానికి అయోడిన్ ద్రావణం అవసరం. అయోడిన్ దొరకనప్పుడు బెటడిన్ ద్రావణాన్ని కూడా వాడదాం. పరీక్షణాళిక అవసరం. బీకర్లో నీళ్లు, తర్వాత మిథైలేటెడ్ సర్జికల్ స్పిరిట్, తర్వాత మనకు నీళ్లలో మనము పల్చటి ఆకుని తీసుకుంటాం. తర్వాత వేడి చేయడానికి మనము స్టవ్ని కానీ లేదా బున్సెన్ బర్నర్ని కూడా వాడవచ్చు. ప్రయోగ విధానం. ఈ ప్రయోగం చేసేటప్పుడు మనము ఫస్ట్ మిథైలేటెడ్ స్పిరిట్ని పరీక్షణాళికలోకి తీసుకోవాలి. దాంట్లో మనము పల్చటి ఆకు ఏదైతే తెంచామో మొక్క నుంచి తెంచినటువంటి పల్చటి ఆకుపచ్చటి ఆకును ఆ మిథైలేటెడ్ స్పిరిట్లో వేసి, ఇక్కడ మనము పుస్తకంలో ఇచ్చినటువంటి ప్రయోగ విధానాన్ని చూపించాం. తీసుకున్నటువంటి పరీక్షణాళికని బున్సెన్ బర్నర్ కానీ లేదా స్టవ్ పైన గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో ఈ పరీక్షణాళికలను ఉంచి వేడి చేయాలి. వేడి చేస్తున్నప్పుడు పత్రహరితము స్లోగా కరిగి ఆకు పేలవంగా మారిపోతూ ఉంటుంది. ఇలా పత్రహరితం తొలగించినటువంటి పేలవంగా మారిన ఆకుని శ్రావణం సహాయంతో మెల్లగా పరీక్షణాళిక నుంచి తీయాలి. తీసినటువంటి ఆకుని మనము పెట్రీ డిష్లో కానీ లేదా వాచ్ గ్లాస్లో వెడల్పుగా విప్పారినట్టుగా పెట్టాలి. వాచ్ గ్లాస్లో పెట్టిన తర్వాత 2 లేదా 3 చుక్కల డ్రాపర్ సహాయంతో అయోడిన్ ద్రావణాన్ని చుక్కల రూపంలో వేయాలి. ఈ విధంగా ఆకు నీలి నలుపు రంగులో మారడం చూస్తారు. ఈ అయోడిన్ ద్రావణం వేసినప్పుడు ఆకు పిండి పదార్థం యొక్క ఉనికిని తెలియజేస్తుంది. ముఖ్యాంశాలు. జీవులు ఆహారం తయారు చేసే లేదా పొందే విధానాన్ని పోషణ అంటారు. తమంతట తాము ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు అంటారు. ఉదాహరణకి ఆకుపచ్చటి మొక్కలు. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడడాన్ని పరపోషణ అంటారు. ఆకుపచ్చని మొక్కలలో పత్రహరితము కాంతి శక్తిని గ్రహించి సరళ అకర్బన పదార్థాలని సంక్లిష్ట కర్బన పదార్థాలుగా మార్చే విధానాన్ని కిరణజన్య సంయోగక్రియ అంటారు. కిరణజన్య సంయోగక్రియకు కావలసిన ముఖ్యమైన కారకాలు కార్బన్ డయాక్సైడ్, నీరు, సూర్యరశ్మి లేదా సూర్యకాంతి, పత్రహరితం. కిరణజన్య సంయోగక్రియలో పిండి పదార్థము, ఆక్సిజన్ అంత్య ఉత్పన్నాలుగా ఏర్పడతాయి. సమస్త జీవులకు ఆధారం కిరణజన్య సంయోగక్రియ. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనకు కావలసిన ఆహార పదార్థాలు మరియు ఆక్సిజన్ లభిస్తుంది. ఆహారం పొందే విధానాన్ని మనం పోషణ అంటాం. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనకు ప్రతి జీవరాశికి కావలసినటువంటి ఆహార పదార్థము మరియు ఆక్సిజన్ లభ్యమవుతుంది. కాబట్టి కిరణజన్య సంయోగక్రియని అత్యంత ముఖ్యమైన జీవక్రియగా భావిస్తాం. కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే విధిగా మనకు కార్బన్ డయాక్సైడ్, సూర్యరశ్మి, పత్రహరితము అవసరము పడుతూ ఉంటుంది. మరి కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా
పిండి పదార్థాల రూపంలో నిల్వ చేయబడి ఉంటాయి. మరి ఆకులలో ఉన్న పిండి పదార్థాన్ని ఉనికిని తెలియజేసుకోవాలంటే మనం తరగతి గదిలో అయోడిన్ పరీక్ష నిర్వహించడం వల్ల ప్రతి ఆకులలో ఉన్నటువంటి పిండి పదార్థాన్ని నిర్ధారించవచ్చు. ఆకులలో నిల్వ ఉన్నటువంటి పిండి పదార్థాల నిర్ధారణకి మనం అయోడిన్ పరీక్ష చేస్తాము. ఇప్పుడు పాఠం విన్నారు కదా, మరి మీరందరూ కూడా గ్రూప్లో కూర్చొని ఈ క్రింది ప్రశ్నలను చర్చించండి. కిరణజన్య సంయోగక్రియను ఎందుకు ముఖ్యమైన జీవక్రియగా భావిస్తారు? వివిధ రంగులలో ఉండే మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ నిర్వహించబడుతుందా? ఎందుకు? పిండి పదార్థ నిర్ధారణ పరీక్షలో మీథైలేటెడ్ స్పిరిట్ని ఎందుకు వాడతాం? ధన్యవాదాలు.